కొత్త తెలంగాణ విగ్రహం మీద రాజకీయ దుమారం నడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా ఈ విగ్రహ నిర్మాణ పనుల్లో ఆయనైతే బిజీగా ఉన్నారు. సో డిసెంబర్ 9న ఖచ్చితంగా విగ్రహాన్ని నిర్మించి తీరుతామంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా తెలంగాణ సెక్రటేరియట్లో చకచకా జరిగిపోతున్నాయి. సో తెలంగాణ ముఖ్యంగా తెలంగాణను ఇచ్చినటువంటి దేవతగా సోనియా గాంధీని కీర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆమె జన్మదినం రోజునే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటిది ఒకంత ఆసక్తిగా మారింది. మరోవైపు ఈ విగ్రహం ఎట్లా ఉంటుందన్న దాని మీద కూడా ఒకంత ఆసక్తికరమైనటువంటి చర్చ తెలంగాణ రాజకీయాలు అయితే కొనసాగుతుంది. తెలంగాణ సెక్రటేరియట్ లో మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో తెలంగాణ విగ్రహాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేయబోతున్నారో ఆ స్పాట్ నుంచి. సో నరసింహరావు, సో తెలంగాణ కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ ఎట్లా జరగబోతోంది? సో ఆ విగ్రహ ఏర్పాటు ఎట్లా జరగబోతున్నాయి? సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ ఎట్లా ఉండబోతున్నాయి? ఎస్ నవీన్, ఈ కార్యక్రమాన్ని అయితే రేవంత్ రెడ్డి సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ రోజు వాస్తవానికి ఇప్పటికే ఏడాది పాలన పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో, ఏడాది పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో 26 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి ఆ పాలనా విజయోత్సవాలను నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ఒక్కో శాఖకు సంబంధించినటువంటి ప్రగతి నివేదికని ప్రభుత్వం సమర్పిస్తూ ఉంది. సో అందులో భాగంగా చివరి రోజు డిసెంబర్ 9 రోజున ఈ ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే ఆ చివరి ముగింపు రోజు మాత్రము తెలంగాణ తల్లి విజయోత్సవాలని కాంగ్రెస్ సర్కారు నిర్వహిస్తూ ఉంది. ఎందుకనంటే డిసెంబర్ 9కి చరిత్రలో ఒక గొప్ప విశిష్టత ఉంది. తెలంగాణ కోసము పోరాటం చేసినటువంటి సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము తెలంగాణ ఏర్పాటు కోసము డిసెంబర్ 9న ప్రకటన చేసింది. సో ఇలాంటి విశిష్టమైనటువంటి రోజున తెలంగాణ విజయోత్సవాలని, తెలంగాణ తల్లి ఉత్సవాలని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది. అందుకు సంబంధించినటువంటి పనులను కూడా వేగంగా చేస్తుంది. వాస్తవానికి ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటుకు ముందు నుంచే పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతూ ఉంది. మొదటగా ఇప్పుడు ఏదైతే అమరుల స్తూపం ఉందో దానికి ఎదురుగా పెట్టినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహ స్థానంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ వచ్చింది. కానీ తెలంగాణ తల్లి అనేటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం బయట కాదు, సచివాలయం లోపలే తాము ఏర్పాటు చేస్తామని ప్రకటించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకోసము చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వము స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించి తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలకు సంబంధించి ఫైనల్ చేయడం కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, కొండా సురేఖ ఉన్నారు, సీతక్క ఉన్నారు. వీరితో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సో వారంతా కూడా ఫైనల్ చేశారు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పటికైతే ఇక్కడ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయం లోపల ఏదైతే అప్పుడు కేసీఆర్ నిర్మాణం చేసినప్పుడు ముఖ్యమంత్రి రాకపోకలు సాగించడం కోసం ఏర్పాటు చేసినటువంటి నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ గేటుకు మధ్యలో ముఖ్యమంత్రి రాకపోకలు సాగించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రధానమైనటువంటి ద్వారం ఏదైతే ఉందో బాహుబలి గేటు, బాహుబలి ద్వారం సచివాలయానికి, దాని మధ్యలో బాహుబలి ద్వారానికి అభిముఖంగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 20 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. ఆ విగ్రహాన్ని కూడా ఇప్పటికే అక్కడ ప్రతిష్ఠించారు. 9వ తేదీన దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలోనే ప్రతిపక్షంలో ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండగానే తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలపైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఆనాడు వారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి ఉద్యమ కాలంలో, అదేవిధంగా బీఆర్ఎస్ అధికారంలో వచ్చినటువంటి తర్వాత ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లికేమో బంగారు ఆభరణాలు మెడలో ఉండేటివి, వడ్డానం ఉండేది, పట్టు వస్త్రం ఉండేది, కిరీటం ఉండేది, ఒక చేతిలో కంకి ఉండేది, మరొక చేతిలో బతుకమ్మ ఉండేది. అయితే ఇదంతా కూడా ఒక దొరల తెలంగాణ తల్లిని తలపోసే విధంగా ఉంది. కానీ ఆ బహుజన తెలంగాణ తలపించే విధంగా తమ విగ్రహం ఉంటుందని చెప్పి మెడలో కంటే కాళ్లకు కడియాలు లాంటి నమూనాతో ఈ విగ్రహాన్ని సామాజిక తెలంగాణ ఒక వీర వనిత రూపం పోలినటువంటి రీతిలో ఆ విగ్రహాన్ని ఏర్పాటైతే ఈ విగ్రహానికి సంబంధించినటువంటి రూపురేఖలు అయితే మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ విగ్రహావిష్కరణ సభ ద్వారా ఒక సరికొత్త మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇది ఈ తెలంగాణ కొత్త తల్లి విగ్రహానికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ